యాక్చువల్‌గా స్ట్రాబెర్రీ బెర్రీ జాతికి చెందిన పండు కాదు. కానీ అరటిపండు బెర్రీ జాతికి చెందిన పండు. మన సూర్యుడు మన ఒంట్లోని తెల్ల రక్త కణం అంత ఉన్నాడనుకుంటే, మన పాలపుంత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంత సైజు ఉంటుంది. ఈ లెక్కన మనం ఎంతుంటామో ఊహించుకోండి. మంచి మ్యూజిక్ వినడం వల్ల డ్యామేజ్ అయిన మన బ్రెయిన్ రిపేర్ అవుతుంది. అలాగే మర్చిపోయిన కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. ఏరోజెల్ అనే ఒక మెటీరియల్ సిలికాన్ డయాక్సైడ్తో తయారవుతుంది. ఇది ఎంత తేలిగ్గా ఉంటుందంటే దీని బరువు గాలితో సమానం. ఈ పదార్థాన్ని పువ్వు మీద ఉంచితే కనీసం పువ్వు రేఖలు కూడా వంగవు. నేపాల్లో నివసించే మహమ్మద్ సాల్ముద్దీన్ అనే ఈ రైతును ఒకసారి త్రాచుపాము కరిచింది. అయితే వెంటనే ఆ పామును పట్టుకుని తిరిగి ఆ త్రాచును కరిచాడు. విచిత్రంగా ఆ పాము చనిపోయింది, ఇతను బ్రతికిపోయాడు. మనం తినే అన్ని స్నాక్స్లోకెల్లా పాప్కార్న్ చాలా ఆరోగ్యకరమైంది. ఇది ఎముకలు, కండరాలు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మన పళ్ళకు కూడా ఇది చాలా మంచిది. F1 కార్లలో వాడే ఇంజిన్ లైఫ్ స్పాన్ కేవలం 2 గంటలు మాత్రమే. 2 గంటల పాటు రేసులో పాల్గొన్న తర్వాత ఆ ఇంజిన్ ఇక పనిచేయదు. బంగాళాదుంప, వెన్న ఈ రెండిట్లో మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి. ఈ రెండూ తింటూ మన జీవితమంతా బ్రతికేయవచ్చంట. తాజ్ హోటల్లో కాల్పులు జరిపి వందల మంది చావుకు కారణమైన అజ్మల్ కసబ్ మీద ఆ కాల్పుల సంఘటనకు కొన్ని రోజుల ముందు ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్లో టికెట్ లేకుండా దొరికినందుకు కేసు ఫైల్ చేశారు మన పోలీసులు. 1998లో ఆఫ్రికాలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా పిడుగు పడడం వల్ల ఒకే టీంలో ఉన్న 11 మంది ఆటగాళ్లు చనిపోయారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆపోజిట్ టీంలో ఉన్న ఆటగాళ్లకు కనీసం చిన్న గాయం కూడా కాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.